హలో అండి అందరికీ. నిన్న ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేశాను కదా. మా అమ్మ మాకే ట్విస్ట్ ఇచ్చిందని. ట్విస్ట్ ఏంటంటే మా అమ్మ మా పెద్ద మావయ్య కొడుక్కి బాగలేకపోతే హన్మకొండకి వెళ్ళిందనమాట. వాడికి చాలా సివియర్ అయిపోయిందంట. అంటే సొంత మా పెద్ద మేనమామ వల్ల బాబుకి అనమాట. కామెర్లు ఎక్కువైపోయి సివియర్ అయితే తొర్రూరు నుంచి వెళ్ళి హన్మకొండకి రాశారంట. అక్కడికి తీసుకెళ్లారు. మా అమ్మ పొద్దున్నే 6 o'clockకి ఊళ్ళోకి బస్సు వస్తుంది. ఆ బస్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా నాన్న అయితే పొలానికి మందు కొట్టడానికి వెళ్తున్నారు. మేము వచ్చిన టైంకి మా వాపేమో కేంద్రంకి పాలు పోయడానికి వెళ్ళాడనమాట. ఇంకా మా వాప వచ్చేదాకా తాళం లేదు. వచ్చేదాకా కారులోనే కూర్చున్నాం. మా వాప కేంద్రానికి సగం పాలు పోసి సగం పాలు వెనక్కి తీసుకొని వచ్చాడనమాట. ఎందుకంటే మేము వచ్చాం కదా, కొంచెం టీలకి పిల్లలకి పాలు ఉండాలని చెప్పేసి సగం పాలు తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చాక చాయ్ పెట్టించాను. చాయ్ అయితే తాగేసాము. చాయ్ తాగేసి మా వాపు మందు డబ్బా తీసేసుకొని పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు, పొలానికి మందు కొట్టాలని. ఇంకా మేము అప్పుడు పడుకున్న వాళ్ళము. 11:30కి లేసానండి. అప్పటిదాకా ఫుల్గా పడుకున్నాను అనమాట. నిద్ర లేదు, సగం సగం నిద్ర అయిపోయింది. ఇంకా సడన్గా గుర్తొచ్చేసింది. అప్పటికి మెలకు వచ్చేసింది. మా అమ్మ పొలానికి మందు కొట్టడానికి వెళ్ళాడు, ఆకలి మీద వస్తాడని చెప్పేసి గబగబా లేచి బియ్యం అయితే కడిగేసి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మా అప్పు పూర్తిగా మందంతా కొట్టిన తర్వాత కర్రీ కంప్లీట్ అయ్యే టైంకి వచ్చాడనమాట. ఫోన్ కూడా చేశాను ఈ మధ్యలో, వస్తున్న బాబు తినడానికి అంటే వస్తున్నా అన్నాడు. ఇంకా అప్పుడు కూరగాయలు కూడా ఏం లేవు, ఏం పెట్టకుండా వెళ్ళింది మా అమ్మ. మా నాన్నైనా వండుకుంటే ఏం వండుకునేవాడో తెలియదు. గుడ్లు ఉన్నాయి, మేబీ గుడ్లే వండేవాడు, లేకపోతే మామిడికాయ పచ్చడని వేసుకొని తినేవాడు ఒక్క పూటకి. చూసి వెంటనే మా అమ్మ రిటర్న్ అయ్యేలాగా వెళ్ళింది. మా ఊరి నుంచి వెళ్ళి హన్మకొండ ఒక 2.5 hours జర్నీ ఉంటుంది అనమాట. సో అలా వెళ్ళింది. ఇంకా నేనైతే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను. ఉల్లిపాయలు చాలా సన్నగా బుడ్డిగా ఉన్నాయి. ఒక 4 గుడ్లు ఇద్దామంటే ఉల్లిపాయలు చిన్నగా ఉండేసరికి ఒక 10-15 కొయ్యాల్సి వచ్చిందనమాట. కత్తిపీట మీద నాకు అలవాటేనండి. సో నేను కత్తిపీట మీద కూర్చొని కోస్తూ ఉంటే మా వారు భలేగా అలవాటు చేసుకున్నావు, భలే కోస్తున్నావు, చాకన్నా నీ కత్తిపీటతోనే స్పీడ్గా అవుతుందని చెప్పేసి నాగి అంటున్నారు. ఇంకా అలా ఊరికి వస్తే ఇంకెంతే. నిన్నటి వీడియోకి ఏంటో అండి, చాలామంది చాలా డేస్ తర్వాత కొంచెం రెడీ అయ్యి వ్లాగ్ తీయి, జడేసుకోక అలా పోనీటైల్ పెట్టుకోకు అన్నారు. పోనీటైల్ పెట్టుకుంటే ఏమైద్దండి, పోనీటైల్కి కూడా వద్దు అని అంటే ఇంకేం చెప్తామండి. నేనైతే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను కదా, పోనీ బాగుంటుందని నేను పెట్టుకున్నాను. దానికి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. ఇక్కడ ఏమైందంటే కొత్త బియ్యం అవి, సో కొంచెం గుజ్జులా అనిపించింది నాకు వండడం రాలేదు, ఇది చేత కాలేదని చెప్పేసి నా ఏకైతే చెప్తున్నాను అనమాట. కానీ మా బాపు వచ్చేసి మంచిగానే ఉంది, అంత మెత్తగా ఏం అవ్వలేదు అని అన్నాడు అనమాట. తర్వాత నాగి కూడా తినే టైంకి లేదు పర్వాలేదు, బాగుంది, పొడిగానే ఉంది, మరి అంత బంకలాగా రాలేదు, అంటే గుజ్జుగా ఏం రాలేదు అని చెప్పేసి అన్నారు. కానీ కొత్త బియ్యము వండడం కొంచెం కష్టమేనండి. అవి అలవాటు ఉంటేనే వండడానికి అవుతుంది. చలికాలంలో స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. స్కిన్ డ్రై అయిపోవడం వల్ల చాలా అంటే ఇచ్చింగ్ కానివ్వండి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. నా పెదవులు అలాగే అయిపోయాయి, ఫుల్ డ్రై అయిపోయి సరిగ్గా నవ్వడానికి లేదు, మాట్లాడడానికి లేదు. మళ్ళీ ఇందులో జ్వరం పొక్కులు అనమాట. సో చాలా ఇబ్బందిగా ఉంది. నాకే ఎలాగో ఉంది అసలు. ఒక్కోసారి అయితే వీడియోలో నా మొహం కనపడకుండా తీయని కూడా చెప్తున్నాను. నాకి అంత చిరాకు వస్తుందన్నమాట. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఉల్లిపాయలు అయితే కోసేసాను. మా వాళ్ళు బండి అడుగుతున్నారు. మా ఫ్రెండ్స్ అమ్మ చూపించింది లక్కీ గాడికి పైన ఒక బండి ఉందని. ఇంకా బండి చూపించిన దగ్గర నుంచి వెళ్ళి లక్కీ ఆ బండే కావాలని చెప్పేసి తీయమ్మా అని ఒకటే గోల. సరౌండుమా వస్తున్నాను, కూర పొయ్యి మీద వేసి వచ్చి తీస్తాను అని చెప్పి ఇంక ఇక్కడ గుడ్డు పొరుటుకి అయితే ఉల్లిపాయలు వేపుతూ ఉన్నాను. ఇంకా నేనైతే కూర అయితే పొయ్యి మీద వేసేసాను, అవుతా ఉంది. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత గుడ్లు కొట్టిపోయడమే, సింపులే. ఇంకా కారులో ఈ సామాన్లు మొత్తం నాగి ఒక్కొక్కటిగా తీసుకొచ్చి అయితే లోపల పెడుతున్నారు. ఈ బ్లూ కవర్లో అయితే సరిగ్గా ఆరని బట్టలన్నీ విడిగా వేసుకొని వచ్చాను. ఇవన్నీ ఆరేసేయాలి, రెగ్యులర్గా వాడేవి, కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. బయట పెట్టు గవాలను గుర్తుండిద్ది, ఆరేస్తాను, మళ్ళీ లోపలికి తీసుకొస్తే గుర్తుండదని చెప్పేస్తే బయట పెట్టేసి మిగిలినవన్నీ లోపల సర్దేశారు. ఇంక ఇవన్నీ సర్దుకొని అలా కూర్చుంటున్నామో లేదో ఈలోపు మా వాప అయితే వచ్చేసాడు పొలానికి మందు కొట్టేసి. ఇంకా లక్కీ గడిది మొన్న సర్ప్రైజ్గా బైక్ తీసుకున్నామని చెప్పేసి వీడియో పెట్టాను కదా, సో ఆ బైకే కారులో నుంచి వెళ్ళి తీసి బయట పెట్టగానే ఇంకా వాడు దాని మీద కూర్చొని ఆడుతున్నాడు. ఇంకా గొర్రెలు అవన్నీ వెళ్తూ ఉంటే వాటిని పిలవడము, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్ని. ఎన్ని రోజులు వాడికి ఇంకొంచెము ఊహ తెలియలేదు కదా, ఇప్పుడు కాస్త అర్థమవుతున్నాయి కదా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు.
నాగే రాగానే మా బాబుకి అన్నం గురించి చెప్తున్నాడు అనమాట. తర్వాత నేను తీసి చూపించాను మా బాబుకి, ఇలా ఇలా ఉందని. మంచిగానే ఉందని చెప్పేసి మా బాబు అన్నాడు. అప్పుడు నాగేకి నన్ను ఏడిపించాలన్న ఇది ఆయనకి రివర్స్ అయిపోయిందనమాట. ఇక్కడ ఏంటంటే మేము వచ్చేటప్పుడు దారిలో ప్రిన్సమ్మ అన్నం తిన్నది ఆల్రెడీ. తిని నేనేం తినలేదు, నాకు ఆకలేస్తుంది అంటే ఇంక అప్పటికప్పుడు బిర్యానీ తీసుకున్నాం అనమాట హైవేలో ఏదో హోటల్లో. కొంచెమే తిన్నదండి, ఇంకా మిగిలిన కొంచెం ప్యాకెట్ అలాగే తీసుకొని వచ్చాము. అది వేడి చేస్తున్నాను అనమాట. మోస్ట్లీ కొంచెం అంటే ఎర్లీగా బయలుదేరితే మా బాబుకి ఖచ్చితంగా బిర్యానీ తీసుకొని వస్తాము. కానీ ఏమంటారు మిడ్నైట్ 3కి అలా 2:30, 3కి అలా బయలుదేరాం కదా. సో అక్కడ ఆ టైంకి ఏముండవు బిర్యానీలు. ఇవి కూడా ఉంది కానీ ఏమో స్పైసీగా తీసుకుంటాము ఆఫ్కి. ఇప్పుడు అక్కడ అంత ఇదిగా అనిపించలేదు, అందుకే ఇంకా తీసుకోలేదు. ఒకటే ప్యాకెట్ తీసుకున్నాం, అందులో కొంచెం తిన్నది ప్రిన్సమ్మ. ఇంకా మిగిలింది అలా తీసుకొచ్చాక వేడి చేసి మా బాబుకి వేసాను, తిన్నాడు. అదే అన్నాడు సేమ్ స్పైసీనెస్ తక్కువ ఉందని. మా బాబు కొంచెం స్పైసీగా ఉండాలి. ఇంక ఇక్కడ నాగి అన్నం తింటూ అవునే ఇందాక నేను మెత్తగా అన్నానుగా, లేదు బాగానే ఉందని చెప్పేసి అన్నారు. గుడ్డు పరోటి చేశానండి. పిల్లలు ఇద్దరు ఆ బిర్యానీ, మా బాబు కొంచెం బిర్యానీ తిన్నారు, తర్వాత కొంచెం వైట్ రైస్ తిన్నారనమాట. మా బాబు తింటూనే పిల్లలిద్దరు కూడా మా బాబే తినిపించేశాడు. నేను తినిపించిన అంత ఇష్టంగా తినదు, మా బాబు తినిపిస్తే ప్రిన్సమ్మకి బాగా ఇష్టం అనమాట. ఖచ్చితంగా మా బాబుతోనే తినిపించుకోవడానికి చూస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత వాళ్ళందరూ తిన్న తర్వాత అంటని పక్కన పెట్టేసి పిల్లలిద్దరికి స్నానం చేపిస్తున్నాను. వీళ్ళకి స్నానం చేపించేసి నేను స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత కాసేపు కూర్చొని లేదా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా అంట్లన్నీ తోముదామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇదిగోండి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. నాగి ఏమో పిల్లలిద్దరిని తీసుకొని వీడియో అప్లోడ్ చేయడానికి వెళ్ళారు. మీకు తెలుసు కదండి ఇక్కడ మా ఊర్లో సిగ్నల్ ఉండదని. ప్రతిసారి వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఒక 8 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి. సో అలా అయితే వెళ్ళారనమాట. నేను స్నానానికి వెళ్తానుగా, మళ్ళీ ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటారు అని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు. మా నాన్నేమో భోజనం చేసేసి మళ్ళీ గేదెల్ని తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళాడు. వాటిని మేపుకోవాలి, మళ్ళీ వాటి గడ్డి కోసుకొని ఇంటికి రావాలన్నమాట. ఇంక ఇదంతా జరిగేలోపు మా అమ్మ రిటర్న్ కూడా వచ్చేసింది. వస్తూ వస్తూ బనానాస్ తీసుకొచ్చింది. పిల్లలిద్దరికి చెరొకటి ఇవ్వగానే ఇష్టంగా తింటున్నారు. మామూలుగా నేను ఎప్పుడైనా బనానాస్ తీసుకుంటే మాత్రం ఒక్కరోజు ఒకటి అట్లా తింటారేమో, తర్వాత మిగిలిన 12, 10, 11 ఎన్ని ఉంటే అన్నీ పాడైపోవాల్సిందే కానీ తినరు. మా అమ్మ తీసుకొచ్చింది డజనే, కానీ ఇట్టే అవ చేశారనమాట. ఇంకా మా అమ్మ వచ్చి రాగానే అమ్మ ఫస్ట్ అన్నం తినమని చెప్పేసి మా అమ్మకి అన్నం పెట్టిస్తే అన్నం అయితే తిన్నది. పోనీలేమో కూర ఏదో ఒకటి వండుకొని తిన్నారు, కూర ఏం వండుకోరేమో అనుకున్నాను అని చెప్పేసి మా అమ్మ అంటుంది. ఇంకా మా అమ్మ కూడా ఒక ముద్ద పెట్టి ఇవ్వగానే మా అమ్మ తినేసింది అన్నం. తర్వాత రేపే కదండి భోగి పండుగ, ఇవాళ వాయిస్ చెప్తున్నాను కాబట్టి ఈరోజు భోగి పండుగ. నిన్నటి ముందు రోజే మా అమ్మ ఇదిగోండి భోగి పండుగ సందర్భంగా మా అమ్మ కలర్స్, బంతిపూలు, వంటలో కావాల్సిన కొత్తిమీర, ఉల్లాకు, ఇంకా టమాటోస్ అన్నీ తీసుకొచ్చిందనమాట కావాల్సినవి అన్నీ. సో వస్తూ ఇంకా అక్కడి నుంచే తీసుకొని వచ్చింది. అవన్నీ సర్దుకుంటుందన్నమాట. సర్దుతుంటే ఇంక నేను కూర్చొని వీడియో తీస్తున్నాను. వీటిని మేము గంగరేగ్గాయలు అంటామండి. రేగ్గాయలే కొంచెం పెద్దగా ఉంటాయి. సో బాగుంటాయి అన్నమాట టేస్ట్. సో ఇక్కడి అయితే బాగుంటాయి. విజయవాడ కూడా దొరుకుతాయి కానీ కొంచెం పుల్లగా దొరుకుతున్నాయి. అందుకని ఇక్కడికి మా అమ్మ తీసుకురాగానే కొన్ని అయితే తీసుకొని తిన్నాము. ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుందంటే సంక్రాంతి పండగ అంటే కీడు పండగ అండి, కీడిపోయిద్ది. మోస్ట్లీ తెలంగాణలో ఎలా అంటే అప్పాలు, సకినాలు అవి చేసేసి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారనమాట. వాటి ద్వారా కూడా కీడిపోతుంది. ప్లస్ మెయిన్ పండగ కీడిపోవాలంటే జిల్లేడు మండ, రేగు మండ, ఎద్దు బొక్క అంటే ఎద్దుది ఎముక ఉంటుంది కదా, అది పంట పొలాల దగ్గర మన ఇంటి పైన పెడితే కీడు అనేది పోతుందన్నమాట, పండగ ద్వారా వచ్చిన కీడు. సో మా అమ్మకున్న బడ్డీ కొట్టు మీద, మా ఇంటి మీద, మా పొలం దగ్గర అయితే పెట్టొచ్చింది. ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉంటుంది. ప్రతిసారి మీతో షేర్ చేస్తూనే ఉంటాను. ఇది నేనే చేసేదాన్ని, నేనే షూట్ చేసేదాన్ని. కానీ ఇంకా నేను పడుకున్నాను అనమాట. మా అమ్మ వచ్చిన తర్వాత, మా అమ్మ తిన్న తర్వాత ఇంక వెంటనే పడుకున్నాను నేను. ఇదంతా జరిగే టైంకి కూడా నేను మంచి నిద్రలో ఉన్నా. ఇదంతా వీడియో షూట్ చేసింది ప్రిన్సమ్మ. అసలు నమ్ముతారా, ఎంత చక్కగా ఫోన్ షేక్ అవ్వకుండా చక్కగా తీసింది. భలే హ్యాపీగా అనిపించింది. అవతల బాత్రూంలో మా అమ్మ గేదెకి సంబంధించింది తౌడు, మేత ఉంటుంది కదా, అంతా పెట్టిందనమాట. అక్కడి నుంచి అయితే ఇప్పుడు గేదెలు వచ్చే టైం అయింది. సో తౌడైతే కుడితిలో కలుపుతూ ఉందన్నమాట. అదంతా కూడా తీసింది మంచిగా, చెప్పకుండానే చక్కగా తీసింది. ప్రిన్స్ అయితే మస్తు హ్యాపీగా అనిపించింది. తర్వాత లేచి చూసాక ఇలా వీడియో తీసానమ్మంటే మస్తు హ్యాపీగా అనిపించింది. ఒకవేళ తను తీయకుండా ఉన్నట్లయితే ఆ ఎద్దు బొక్కది, ఆ రేగ్గంప కూసింది అదంతా చూపించేదాన్ని కాదు. సో ఈ పనులన్నీ కూడా మా అమ్మ చేసింది, చూపించింది
పంపించేదాన్ని కాదు. చాలామందికి ఇక్కడ వ్లాగ్స్ అంటే ఇష్టము. ఎప్పుడు వెళ్తావక్క ఇంటి దగ్గర వ్లాగ్స్ తీయక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మంచిగా ఉంటాయి. సో ఇంకా బాగా షూట్ చేయాలి కానీ ఇంకా బాగుంటుంది. ఒక్క 2 రోజులు గట్టిగా రెస్ట్ తీసుకొని 3వ రోజు నుంచి వెళ్ళి మీకు నచ్చేలాగా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తానండి. ఉంటాం కదా 19th వరకు ఉంటాము. సో ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే మంచి మంచి షూట్ చేసి మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ఇంకా మా అమ్మ గేదెలకి తౌడది కలిపిన తర్వాత ఇంట్లో అంట్లన్నీ బయట వేసేసుకొని మా అమ్మ తోముతుంది. ఇవన్నీ పాల సర్వలు అవన్నమాట. మళ్ళీ సాయంత్రం పాలు అవి పిండాలి కదా, సో అవి అవసరం అవుతాయి కదా, అవైతే తీసుకొని వచ్చి మా అమ్మ అయితే గిన్నెలన్నీ తోమేసింది. తర్వాత కోళ్ళకు కూడా మేతేసేసింది. కోళ్ళు మేస్తూ ఉన్నాయి. ఇవి ఇంకెలా తింటాయా, ఒక అరగంట అటు ఇటు తిరిగేసి వచ్చేసి ఇంకా గూడుకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే పడుకోవడానికి వచ్చేస్తాయి. ఇంకా చాలామంది మీ అమ్మ వాళ్ళది ఏ ఊరక్క అని చెప్పేసి అడుగుతున్నారు. మా అమ్మ వాళ్ళది దంతాలపల్లి దగ్గర వేములపల్లి అమ్మ, పల్లెటూరే. ఆ డిస్టిక్ వచ్చేసి మహబాద్ డిస్టిక్ అనుకుంటా. అంతకుముందు వరంగల్ డిస్టిక్ ఉండే, ఇప్పుడైతే మహబాద్ డిస్టిక్ అనమాట. ఇంకా మా పాప గేదెలను అయితే తీసుకొని వచ్చాడు. పెద్ద దూడ, చిన్న దూడ. పెద్దదేమో ఫస్ట్ది, చిన్నదేమో రీసెంట్గా మా అమ్మ జున్ను పాలు తీసుకొచ్చి చూడండి అప్పటిదనమాట. ఇంకా సాయంత్రం అయింది కదా, పాలైతే పితుకుతున్నాడు మా బాపు. ఇది కూడా ప్రిన్స్ అమ్మే తీసిందండి చక్కగా. సో బాగుంది. వ్లాగ్ అయితే మంచిగా షూట్ చేసింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు చూడడానికి ఎలా ఉంది ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా గేదె పాలు పిండడం అయిపోగానే మా అమ్మ మళ్ళీ సాయంత్రానికి వంట పనులు అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. అంటే బియ్యం కడిగేయడము, తర్వాత కూరకి కావాల్సినవి టమాటాలు అవి కోసుకోవడము, అన్ని పనులు అయితే స్టార్ట్ చేసింది. అప్పుడు లేచానండి నేను. మీకు నీడ కనిపిస్తుందా ఫ్రెండ్స్ అమ్మది? సో తనే అనమాట తీసింది. నీళ్ళకైతే కొద్దువే ఉండదు. ఇంకా ఈ హౌస్ బయట ఇలా ఉంటుంది కదా బావిలాగా, పైన మూత పెట్టండి అక్క, పిల్లలు ఉన్నారు జాగ్రత్త కానీ ప్రతిసారి కామెంట్ చేస్తారు. మేము అలా పెట్టడం మర్చిపోతామేమో కానీ మా అమ్మ మాత్రం 24 గంటలు అవి మూసేయడము, పిల్లల్ని కంటికి రెప్పలు చూసుకోవడం, కాపాడుకోవడం బాగా చేసిద్ది అనమాట. అస్సలు నెగ్లెక్ట్ చేయదు మా అమ్మ అయితే. సో మా అమ్మ చూసుకుంటానే ఉంటుంది. అండ్ అది ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. అవసరమైనప్పుడే ఓపెన్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు నేను మొక్కలకి వేసాను. మా అమ్మేమో గేదెకి కుడితిలోకి పోస్తూ ఉంది. ఇంకా అది ఏదో ఒకటి. గులాబీ పూలు కూడా చాలా బాగా పూస్తున్నాయండి. ఎందుకంటే మోస్ట్లీ కడిగిన నీళ్ళు కానివ్వండి, చాయ్ పత్తా నీళ్ళు కానివ్వండి, మా అమ్మ అక్కడే మొక్కలకి పోస్తూ ఉంటుంది. సో అవి కూడా మంచిగా ఎదిగి వస్తూ ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. మా ప్రిన్స్ మా అమ్మతో మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అమ్మమ్మ, నెక్స్ట్ ఏం చేస్తావు, అది ఇది అని మంచిగా మాట్లాడుతూ వీడియో తీస్తుందనమాట. అది అలాగే ఉంచాలనిపించింది కానీ లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకని ఇంకా తీసేశాను. ఇంకా మా ఫ్రెండ్స్ మేము వీడియో తీస్తూ ఉంటే లక్కీ గడ వచ్చేసి రా అక్క రా ఆడుకుందాను రా అక్క అని చెప్పేసి లక్కీ పిలుస్తూ ఉందన్నమాట. అక్కడ మగ్గడ్డు వచ్చింది. ఇంకా ప్రిన్స్ చెప్తుంది అమ్మమ్మ మగ్గు తీయి, అడ్డుగా ఉంది వీడియో సరిగ్గా రావట్లేదు అంటే మా అమ్మ మగ్గు తీయగానే ఇంకా వీడియో తీస్తూ ఉందన్నమాట. ఈరోజు కూర వచ్చేసి మా అమ్మ టమాటాలు ఉల్లికాడలు కూర వండుతుంది అనమాట. టమాటాలు చూడడానికి అంత కచ్చగా ఉన్నాయి కానీ ఇక్కడ నాటుకాయలు కదండి, స్వయంగా పండించినవి కదా, ఊరికే మగ్గినాయి. అండ్ ఎంత పుల్లగా ఎంత టేస్టీగా ఉందంటే కూర మస్తు టేస్టీగా ఉందన్నమాట. ఇది ఒక బెనిఫిట్ అండి ఊళ్ళలో ఉంటే. ప్రతి సీజన్కి ఏ కూరగాయలు వస్తాయి ఆ కూరగాయలు హ్యాపీగా తింటాము. అండ్ చాలా మంచిది కూడా. ఇక్కడ ఎక్కువ కూడా మందులు అలాంటివి ఏం వారండి. మా సైడ్ అయితే మంచిగా ఫ్రెష్గా పండిస్తూ ఉంటారు. వాళ్ళే రోడ్డు మీద పెట్టేసుకొని అమ్ముతారు. ఆ పొలాల ముందే రోడ్ల మీదకి వచ్చేసి అప్పటికప్పుడే అమ్ముతూ ఉంటారు. సో అలా తీసుకునేవి ఇవి. మంచిగా ఉల్లికాడలు తీసుకొచ్చింది, టమాటాలు కొత్తిమీర అవి తీసుకొని వచ్చింది. ఇంకా టమాటాలు ఉల్లికాడలు కలిపి వండుతుంది. మా ఫ్రెండ్స్ ఏమో ఈ కూర వద్దని చెప్పేసి అప్పుడే పేచి పెడితే మా అమ్మని అన్నీ తినాలి బిడ్డ, అన్నీ తింటేనే మంచిది, ఏ సీజన్కి ఏ కూరగాయ ఏ పండు వస్తే అది తినాలి అని చెప్పేసి ఇంకా ఆవిడకి అర్థమయ్యేలాగా చెప్తా ఉంది. అప్పుడే నేను లేచి కూర్చొని వింటా ఉన్నా, మాట్లాడుతూ ఉన్నాను. నాగిని అడుగుతుంది అయ్యా నువ్వు తింటావా కూర ఇది అని చెప్తే ఆయన కూడా తింటా అన్న తర్వాత ఆమె వండడం స్టార్ట్ చేసింది అనమాట. ఆయన అడిగినప్పుడు ప్రిన్స్ అమ్మ చెప్తుంది నేను తినను నాకు వద్దనంటే ఇంకా చెప్తుంది అన్నీ తినాలి అని చెప్పి. నిజంగా ఏ టైంలో పంటకు సంబంధించి కూరగాయ అవనివ్వండి, పండ్లు అవనివ్వండి, అవి తింటే చాలా మంచిది. బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అందుతాయి. చాలా చాలా మంచిది అనమాట. ఎంత హ్యాపీగా ఉందంటే నాకైతే ఫుల్ రెస్ట్ దొరుకుతుందండి. మామూలుగా ఎప్పుడైనా పుట్టింటికి వచ్చాము అని అంటే ఖచ్చితంగా రెస్ట్ దొరికిద్ది. కానీ నా ఉరుకు పరుకుల లైఫ్కి ఆ వీడియోస్ లైవ్స్ స్టాక్ తెచ్చుకోవడము, సర్దుకోవడము, ఆ ప్యాక్ చేయడం, ఈ టెన్షన్ మెంటల్ టెన్షన్కి ఇక్కడికి వచ్చిన కాంచి 2 రోజుల నుంచి అలా ఏమి లేవు కదా. అసలు ఎంత అంటే 2 రోజులు అంటే నిన్న ఈ రోజుకే ఎంత టైం దొరికినట్టో, మైండ్కి అంతా రిలాక్స్డ్గా ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. కానీ
కష్టం అనేది పడ్డాము అనంటే దానికి తగ్గ సుఖము, దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అవంతా చేసుకునేది కేవలం మా ఇంటి కోసమే కదా. ఇల్లంటూ కంప్లీట్ అవుతే మరి అన్నన్ని గంటలు కూర్చొని లైవ్ చేయకుండా ఒక గంట సేపు, అరగంట మన దగ్గర ఏ స్టాక్ ఉంటుందో చూపించుకొని తర్వాత క్లోజ్ చేసినా కూడా నిదానంగా వీడియోస్ వాటికి సంబంధించినవి చేస్తే స్టాక్ దానంతట అదే సేల్ అయిపోతుంది. ఇంకా టెన్షన్ ఏమి ఉండదు. అదొకటైతే ఇంకా దానికి ఎక్కువ టైం ఉంది కదా, నాగే నేను మాట్లాడుకోవడానికి ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకే అన్ని డిస్కషన్స్ అనేవి ఈ టైంలో జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంటికి వెళ్ళగానే ఇంకా అదే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా మా అమ్మ టమాటా ఉల్లికాడల కూరలోకి కొడుగులు కూడా ఉడకబెట్టేసింది. అందరికీ తలా ఒక గుడ్డు, అల్లుడు గారికేమో 2 గుడ్లు అనమాట. సో ఆయన అదే చూపిస్తూ అదే చెప్తున్నారనమాట. బాగుందండి. ఒరిజినల్ వాయిస్ ఉంచాలనుకున్నాను కానీ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా డైరెక్ట్ వాయిస్, అదే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, డైరెక్ట్ వాయిస్ అనేది ఆపేసాను అనమాట. ఇక్కడ మా అమ్మ వస్తూ బంతిపూలు తీసుకొని వచ్చింది. బంతిపూలు దర్వాజాలో గుచ్చడం కోసం అనమాట. ఇంకా అది మా పని మా బాబుకి అప్పచెప్పింది. మా బాబు గుచ్చుతూ ఉన్నాడు. మంచిగా అనిపించింది, వాళ్ళిద్దరు కలిసి అలా చేస్తూ ఉంటే మంచిగా అనిపించింది. అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, చేయని అని చెప్పేసి నేను కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు, మా అమ్మ చెప్పడం మా బాబుకి దీని తర్వాత ఇది గుచ్చు, ఇలా గుచ్చు, ఇన్ని వరుసలు దారం ఎందుకు, వాళ్ళ డిస్కషన్ అంతా మంచిగా అనిపించింది అనమాట. అందుకే వాళ్ళు చేస్తూ ఉంటే వీడియో తీసుకుంటూ మాటలన్నీ వింటూ ఆ టైంని నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. భలే హ్యాపీగా అనిపించింది. వీళ్ళిద్దరు డిస్కషన్ల మధ్యలో మనవరాళ్ళ డిస్కషన్ ఒకటి, ఆవిడకు కూడా వాళ్ళ సమాధానం చెప్పుకుంటూ ఆవిడతో మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే భలే అనిపించింది అనమాట. సో చక్కగా మా బాబుకి ఒకదాని తర్వాత ఒకటి ఏ కలర్ తర్వాత ఏ కలర్ పెట్టాలో మా అమ్మ అందిస్తూ ఉంటే మా బాబు చక్కగా గుచ్చుతూ ఉన్నాడు. గుచ్చి ఇంకా దర్వాజలకైతే కడతా ఉన్నాడు అనమాట. మంచిగా ఉంది. పండగ ముందు రోజు ఇలా అయితే జరిగిందనమాట. మీరంతా పండగ ఎలా జరుపుకున్నారు, పండగ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. మీ అందరికీ వ్లాగ్స్ ఇష్టం కదా, ఈ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత బూస్టింగ్గా ఉంటాయి. మోస్ట్లీ ఇప్పుడు టైం ఎక్కువగానే ఉంది కాబట్టి రిప్లైస్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీరు ఏది అడిగినా కూడా ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇక్కడ నాగి అన్నం తినేసారు, చేయగడుక్కోవడానికి ఉన్నారనమాట. మాఫీ కడుతూ ఉంటే ఆయన ఆగాడు అవతల సైడు. ఇంకా మా పాపేమో కొంచెం ఉంచాడు ముడికి. నేను ఎలా ముడేస్తాడో అనుకున్నాను కానీ వీళ్ళకి టెక్నిక్స్ ఉంటాయి కదండి ఈజీగా ముడేయడానికి. సో దారం అలా వేసి ఏదో లాగేశాడు, గట్టిగా ముడిపడిపోయింది. చాలా ఈజీగా కట్టేశాడు అన్నమాట మా బాబు. నేనేమో కట్టాలంటే దానికి చుట్టేసి ముడేసి లాగడం అదంతా ఉంటుంది కదా, అట్లాంటిది ఏమీ లేదనమాట. మా బాబు వేసిన దానికైతే సింపుల్గా అయిపోయింది. ఇంకా అందరం భోజనం చేసేసాం కదా. ఇక్కడ గేదె పాలు మంచిగా ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి. చక్కగా ఎప్పుడంటే అప్పుడు ఈయనకి టీలు అయితే ఫుల్గా అవుతున్నాయి అనమాట నాగికి. ఇంకా అన్నం తిన్నాక కాసేపటికి టీ పెట్టమనగానే ఒక 10-15 నిమిషాలు గ్యాప్ అంతే టీ పెట్టమన్నారు. ఇంకా నేనైతే టీ పెట్టేశాను. టీ పెట్టగానే టీ అయితే గ్లాసులో పోసి ఇచ్చేసాను. ఆయన తాగుతూ ఉన్నారు. ఇక్కడ గుమ్మడికాయలు కూడా మంచిగా పక్కనే నానమ్మ వాళ్ళకి ఫుల్గా కాస్తేను మా అమ్మ ఒకటి తీసుకొచ్చి కట్టేసింది. ఇంకో గుమ్మడికాయ ఏమో నా కోసం పక్కన పెట్టిందనమాట. వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళాలి, కొత్త ఇంటికి గుమ్మడికాయ కట్టాలన్నమాట. ఇదిగోండి ఇటు దర్వాజా కూడా గుచ్చేసింది, మా నాన్న కట్టేస్తున్నాడు. ఇంకా కొన్ని పూలు ఉన్నాయి, అవి మా చెల్లి పటానికి గుచ్చమని చెప్పేసి మా అమ్మంది, కానీ మా నాన్నకి నచ్చలేదు, వద్దన్నాడు అనమాట. వద్దు అవి బంతి పూలు వద్దు, వేరే గుచ్చుదాంలే అని చెప్పేసి ఇంకా గుచ్చలేదు మా చెల్లి పటం కోసము. సో ఇంకా ఇలా కొన్ని అయితే బంతిపూలు అలా మిగిలిపోయాయి. నేను చాయ్ పెట్టి ఇచ్చేసాను. ఇంకా నేను నాగి చాయ్ తాగుతున్నా. మా అమ్మలు అసలు తాగరు, అన్ని పాలున్నా అన్ని దొరికినా కూడా రోజుకి ఒకసారి. మా అమ్మ సాయంత్రం 2వ సారి తాగిద్ది, మా పాప అసలు తాగడు. ఇంకా మేమిద్దరమే పెట్టుకుని మేమిద్దరమే తాగామన్నమాట. అందరం తినడం తాగడం అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ ఒక్కతే కూర్చొని మా అమ్మ తింటుంది. ఇంట్లో ఎప్పుడు అంతే, మేము తిన్న తర్వాతే మా అమ్మ ఎప్పుడుకో తినిద్ది. ఇంకా మా లక్కీ మాత్రం మా బాబు సంక అస్సలు దిగట్లేదు. ఇంకా అదోటి మాట్లాడడం, నిమ్మలంగా తాత ఎక్కువ అనడం, ఆయన ఎత్తుకోవడం, ఇంకా ఆడిపించడం అదే సరిపోతూ ఉందన్నమాట. ఇంకా మా ప్రిన్సీ ముందుగానే తినేసి పడుకుంది. ఇంకా ఆమె లేసింది మా అమ్మ తినే టైంకి. మా అన్నం తినిపిస్తారా అమ్మ తిందు తినిపిస్తే తినిపించడం కదా హాయిగా వెళ్ళి కూర్చుంది. ఇంకా మా అమ్మ
తింటూనే ఇంకా తినిపించేసింది అనమాట. ఈమె తిన్న తర్వాత మళ్ళీ మా అమ్మ తిన్నది. సో ఆమెకు తినిపించకుండా కూడా మధ్యలో మా అమ్మ తినడం కాదు, మా అమ్మ తినడం ఆపేసి ఈమెకి పూర్తిగా తినిపించిన తర్వాత మా అమ్మ తిన్నదనమాట. ఇదండి ఇవాల్టి వ్లాగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.